హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ స్థల పురాణం ఇప్పుడు తెలుసుకుందాం. యుగానికే అధినాయకుడు, ఆపద ముక్కులవాడు వెంకటేశ్వరుడు పిలిచిన పలికే దైవంగా ఇంటింటి ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు. అందుకే అన్నమయ్య ఎక్కసమగు నీ నామము ఎలసులభము ఫలమధికము అని సంకీర్తన చేశారు. తిరుమల నుంచి తరలివచ్చి స్వామి తన భక్తుల సమక్షంలో అత్యావతార మూర్తిగా ఆవిష్కారమైన పరమ పునీత సన్నిధానం పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళకూరు క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ వీడియోలో మనం కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాన్ని తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సమీపంలోని కాళ్ళకూరులో శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 4.5 శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ఎందరో రాజులు, సామంతులు, దండనాథులు, భూస్వాములు ఈ స్వామిని సేవించుకుని భూరి విరాళాలు సమర్పించి తరించారు. ఇంత విఖ్యాతి కలిగిన ఈ ఆలయం మన రాష్ట్రంలోనే అతి ప్రాచీనమైన వెంకటేశ్వర ఆలయాలలో ఒకటిగా విరాజిల్లుతుంది. కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవిర్భావానికి సంబంధించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. తిరుమలలో శ్రీధరుడు అనే బ్రాహ్మణుడు ఆశ్రమాన్ని నిర్మించుకుని ఏడుకొండల స్వామిని సేవించేవాడు. స్వామి ఆలయంలో పద్మావతి అనే కన్య వీణావాదనం చేస్తూ స్వామిని ఆరాధించేది. శ్రీధరుడు పద్మావతిపై మనసుపడి తనని వివాహం ఆడవలసిందిగా ఆమెను కోరుతాడు. ఆమె తిరస్కరించడంతో శ్రీధరుడు ఆమెను శపించాడట. ప్రతిగా ఆమె కూడా శ్రీధరుడిని శపించింది. శాప విమోచన కోసం ఇరువురు స్వామిని ప్రార్థించారు. పద్మావతి అనే జలాశయములో సముద్ర తీరాన పద్మావతి అవతరిస్తుందని, శ్రీధరుడు నానావిధ తీర్థయాత్రలు చేస్తూ పద్మావతి అనే జలాశయానికి చేరుకుంటాడని, జలరూప పద్మావతి చెంత తన రూపాన్ని ప్రతిష్ఠించి పూజించిన తరువాత ఇరువురికి శాప విమోచనం అవుతుందని శ్రీనివాసుడు పేర్కొన్నట్టు పురాణ గాథ. అస్వస్థ వృక్షంలో శిలారూపంలో ఉన్న తన ఉనికిని స్వామి శ్రీధరుడికి తెలుపగా దానిని ప్రతిష్ఠించినట్టు తెలుస్తుంది. నేటి ఆలయ గర్భాలయంలో చూస్తున్న మూర్తి అదే కావడం విశేషం. గర్భాలయంలో శ్రీవారు శ్రీభూనీల సమేతంగా స్థానిక భంగిమలో అద్వితీయ తేజో విరాజితంగా దర్శనమిస్తారు. రచిత కవచాలంకృతంగా పుష్పమాలికల శోభితంగా శ్రీనివాసుడు భక్తమందారుడై భాషిల్లుతాడు. కటి వరద అభయ హస్తాలతో నానావిధ ఆభరణాలతో స్వామి దివ్యమంగళమూర్తిగా గోచరమవుతాడు. సంపూర్ణ అలంకృతంగా ఆనంద బంధురంగా దేవీప్యమానంగా దివ్యకాంతులుని విరజిల్లుతూ ఇరు దేవేరులతో స్వామి భోగ శ్రీనివాసమూర్తిగా పరడవిల్లుతాడు. స్వామికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ప్రత్యేక శిలామూర్తులుగా దర్శనమిస్తారు. మూలవరులకి దిగువన ఉత్సవ బేరాలుంటాయి. అనంత కళ్యాణ గుణధాముడైన మలయప్ప ముక్త మనోహారకృతిని చూసి భక్తులు భక్తి పార్వశ్యానికి లోనవుతారు. కాళ్ళకూరు గ్రామానికి ఆ పేరు స్థిరపడడానికి స్వామి ఇక్కడ ఆవిర్భవించడానికి సంబంధం ఉంది. శ్రీధరుడు కోరికపై తిరుమలాచార్యుడు అనే స్వామి భక్తుడు శ్రీనివాసునికి నిత్య పూజాది కైంకర్యాలను సమర్పించేవాడు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం కొంతకాలానికి స్వామి విగ్రహం నడుమ కింద భాగం భూమిలోనికి కూరుకుపోయింది. కాళ్ళు భూమి లోపల ఉనికిపోయిన ప్రదేశం కాబట్టి కాళ్ళ ఊరు అని ఆ తర్వాత కాళ్ళకూరుగా స్థిరపడింది. క్షేత్రంలో శ్రీనివాస ధామానికి ఇరువైపులా గోదాదేవి, పద్మావతీదేవి, 12 ఆళ్వార్ల ఉపలమాలు కొలువుదీరి ఉంటాయి. గర్భాలయంలో స్వామివారికి ఇరువైపులా గోదాదేవి, పద్మావతీదేవి ఉండడం విశేషం. ప్రధాన ఆలయ ప్రాంగణంలో పదకవిత పితామహుడు 32,000 సంకీర్తనలతో శ్రీనివాసుని అర్చించిన పరమ భాగవతోత్తముడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి వర్ణరంజిత భారీ విగ్రహము భక్తులను ఆకట్టుకుంటుంది. కాళ్ళకూరు శ్రీనివాసుడు దివ్యక్షేత్ర లీలా విశేషాల గురించి మరో కథనం ప్రచారంలో ఉంది. ఒకప్పుడు కేతలీపురాన్ని నేడు మొగల్తూరుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాంత పాలకుడైన కలిదిండి రంగరాజు శ్రీవారి భక్తుడు. తిరుమల వెళ్తూ మార్గమధ్యంలో కాళ్ళకూరు సమీపంలోని ఏలూరుపాడులో సేద తీరాడట.
స్వామివారిని దర్శించమని శాశ్వత ప్రాతిపదికన కాళ్ళకూరులో ఆలయ పోషణ కల్పించమని అప్పటి ఆలయ అర్చకులు స్వామి అయిన తిరుమలాచార్యులు రంగరాజును అభ్యర్థించాడట. అందుకు రంగరాజు తిరస్కరించాడు. ఆ రాత్రి రంగరాజు 2 కళ్ళకు చూపు కోల్పోయాడట. ఆ పరిస్థితుల్లోనే తిరుమలకు వెళ్ళగా ఒక కంటికి మాత్రమే చూపు వచ్చింది. 2వ కంటికి చూపు రావాలంటే కాళ్ళకూరులో ఉన్న తనని దర్శించమని శ్రీనివాసుడు రంగనాథుని ఆదేశించాడని చెబుతారు. రంగరాజు వెంటనే కాళ్ళకూరు బయలుదేరి స్వామిని దర్శించుకుని ఆలయ నిర్వహణకు గాను 83 ఎకరాల భూమిని భూరి విరాళంగా సమర్పించాడని స్థల పురాణం. కొలిచిన వారి పాలిట కొంగు బంగారం, నమ్మిన వారి పాలిట ఆపద్బాంధువు కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి. స్వామి లీలా వైభవం, మహిమా విశేషాలు అనంతం. దానికి తార్కాలం స్వామివారి ఆలయ చెంతనే ఉన్న పద్మావతి జలాశయం. గ్రామమంతటికి నీటికి త్రాగునీరుని అందిస్తూ అక్షయ జలరాశిగా పద్మావతి కోనేరు ప్రసిద్ధి పొందింది. వెంకటేశ్వరుని కృప, కరుణ, కాషారం అయి ఇక్కడ గోచరం అవడం స్వామి లీలా విశేషమే. ఈ ప్రాంత ప్రజలకు కాళ్ళకూరు శ్రీనివాసుడు ఇలవేల్పు, ఇష్టదైవం, ఆరాధ్యుడు. ఇంట ఏ శుభకార్యమైనా శ్రీవారికే తొలి పిలుపు. అంతేకాదు ఆలయ లోగిలిలో భక్తులు ఉపనయనాలు వంటి శుభకార్యాలు జరిపించుకుని శ్రీవారి కృపకు ప్రాప్తులవుతారు. వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ కాళ్ళకూరు క్షేత్రంలో వైభవోపేతంగా కొనసాగుతాయి. మధ్యమనోత్సవాలు, ముక్కోటి ఏకాదశి, ధనుర్మాస వేడుకలకి ఈ క్షేత్రానికి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు. అంతేకాకుండా ఈ ఆలయంలో వివాహాలు కూడా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నవాహికంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం అఖండ అన్న సమారాధన కూడా జరిపిస్తారు. విశేష సందర్భాలలో, ప్రత్యేక రోజుల్లో ఆర్జిత సేవల నేపథ్యంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆలయ ముఖమండపంలో భక్తుల సమక్షంలో జరుపుతారు. ఇదండి మన కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి స్థల పురాణం. ఈసారి ఎప్పుడైనా మీరు ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు తప్పకుండా కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి ధరించండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.